హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట. నేను చెప్పినట్టు తయారు చేసుకుంటే. ముందుగా కొబ్బరి ముక్కల నుంచి కొబ్బరి పాలైతే తీయాలండి. కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత ఒక పలచని మెత్తని క్లాత్‌లో వేసేసుకొని ముందు తీసుకోవాలనమాట. పాలు సెపరేట్ చేయాలి కొబ్బరి ముక్కల నుంచి. అలా ఒక 2 టైమ్స్ చేయాలండి. ముందుగా చిక్కగా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా మొత్తం పాలన్నీ అలా పిండేసుకున్న తర్వాత ఇంకా క్లాత్‌లో పిప్పు ఉంటుంది కదండీ! దాన్ని మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ సెకండ్ టైమ్ మిక్సీ చేసుకోవాలనమాట. అది కూడా మళ్ళీ సేమ్ ఫస్ట్‌లానే క్లాత్‌లో వేసేసుకొని మళ్ళీ అందులోంచి కూడా పాలు సెపరేట్ చేసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి 2 గ్లాసుల వరకు పాలు పడతావండి. మరీ చిక్కగా ఉండకూడదు. అలా అని పలుచగా ఉండకూడదు. ఒక కొబ్బరికాయకొచ్చి 1 కేజీ బియ్యం అయితే సరిపోతాయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఒక స్పూను. నెయ్యి అయితే కమ్మదనాన్ని ఇస్తుంది కదండీ కొబ్బరన్నానికి అందుకని. ఆ తర్వాత ఇంకో 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయినాక మసాలా దినుసులు వేసుకోవాలనమాట. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, లాలిక్కాయలు, బిర్యానీ ఆకు. ఎక్కువ వేసుకోకూడదండి. కొబ్బరన్నానికి కొంచెం కొంచెం సరిపోతుందనమాట. స్పైసీనెస్ ఎక్కువ ఉండవసరం లేదు. పిల్లలకైతే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి. వాళ్ళ హెల్త్‌కి కొబ్బరి పాలనేవి చాలా మంచిదనమాట. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కయి చాలా చిన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అవుతుందనమాట. ఇంకా తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. జీడిపప్పు కూడా ఫ్రై అయినాక ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలండి. ఆనియన్స్, చిల్లీ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కానీ ఉడకదనమాట అండి. మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. అలానే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ తొందరగా ఫ్రై అవుతుందని ఉప్పు కూడా వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాననమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా బాగుంటుందనమాట. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి వీడియోని. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఉల్లిపాయలు మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. తొందరగా పొద్దున్నే స్కూల్‌కి అవి కొబ్బరి పాలు తీయడం అనేది కొంచెం ప్రాసెస్ కానీ స్కూల్‌కి అవి ఎలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు మళ్ళీ సెపరేట్‌గా కర్రీ కలుపుకోవాలి అనే ప్రాబ్లమ్ ఉండదు. ప్రీ ప్రైమరీ పిల్లలకైతే బాగుంటుందనమాట. ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వాళ్ళకి. ఆ తర్వాత నేను ముందుగానే కొలిచి పెట్టేసుకున్నానండి పాలు. ఒక గ్లాస్‌కొచ్చి 2 గ్లాసుల వరకు పాలు పడతాయండి. పాలు కూడా వేసేసుకున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ కూడా వేసుకుందాం. రైస్ కూడా వేసేస్తున్నానండి. ముందుగానే కడిగేసి శుభ్రంగా 2 సార్లు ఆరబెట్టేసానండి. వడకట్టేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా బిర్యానీ పౌడర్ మరీ ఎక్కువ వేసుకోకండి. కొద్దిగా గరం మసాలా అయినా, బిర్యానీ పౌడర్ అయినా ఏదైనా పర్వాలేదు. కొద్దిగా వేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండీ ఉప్పు. ఇంకా కొద్దిగా పడుతుంది. రైస్‌లోకి సరిపోవాలి కదండీ! అందుకని మళ్ళీ ఉప్పు చూసి మళ్ళీ ఉప్పు కూడా వేసిన. ఇంక మూత పెట్టేసాం. ఒక 5 మినిట్స్‌కి ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. వచ్చిందనమాట. చాలా తొందరగా అయిపోతుందండి. ఇంకా విజిల్ కుక్కర్‌లో పెట్టుకుంటే ఒక 3 విజిల్స్‌లో కంప్లీట్ అయిపోతుందనమాట. ఇంకా రెడీ అయిపోయిందండి. యమ్మీ కొబ్బరన్నం. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. మీ పిల్లలు ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. ఎప్పుడూ ఆ వైట్ రైస్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని లైక్ చేసి